ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. మనము గత కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్ట్ పేరేంటి? యోధారాజుల చరిత్ర. ఏంటండి? యోధారాజుల చరిత్ర. ప్రస్తుతం మనము ఎన్నో మహారాజు చరిత్ర నేర్చుకుంటూ ఉన్నాం. ఎన్నో మహారాజు అండి, 8వ మహారాజు. ప్రస్తుతం మనం ఎన్నో మహారాజు చరిత్ర నేర్చుకుంటున్నాం. 8వ మహారాజు, ఆయన పేరేంటి? యోవాషు. ఆయన పేరేంటండి? యోవాషు. యోవాషు అనగా అర్థం ఏంటి? యెహోవా బలము గలవాడు. ఏంటండి? యెహోవా బలము గలవాడు అని అర్థమిచ్చే పేరు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరు? యోవాషు. ఇతని చరిత్ర మనం బైబిల్లో 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో చూడొచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయంలో మనము చూడవచ్చు. మనము 2వ దినవృత్తాంతముల్లో 24వ అధ్యాయంలో యోవాషు యొక్క చరిత్రను నేర్చుకుంటూ ఉన్నాం కదండి. యోవాషు చరిత్ర నేర్చుకున్నాం. గత వారం యోవాషు చరిత్రలో ఏ విషయాలు నేర్చుకున్నాం? గత వారం యోవాషు చరిత్రలో మనము ఏ విషయాలు నేర్చుకున్నాం ఏంటండి? గత వారం విషయాలు ఇప్పుడు ఈ వారం అడిగితే ఎవడ చెప్తాడరా నీకు అంటారా? ఏంటండి? గత వారం అంటే మొన్న ఆదివారం కాదు, అంతకుముందు ఆదివారం ఏ విషయాలు నేర్చుకున్నావు యోవాషు గురించి? ఏంటండి? మందిరాన్ని బాగు చెయ్యాలి అన్న తాత్పర్యము కలిగి ఉన్నాడు. మందిరాన్ని బాగు చెయ్యాలి అని అనుకున్నాడు మహారాజు అవగానే. ఎందుకంటే మందిరము శిథిలావస్థకు వచ్చేసింది. అంటే పూర్తిగా కూలిపోయేలాగా లేదు, కానీ 150 సంవత్సరాల కాలం అయిపోయింది కాబట్టి అది కట్టి అది బాగా పాడైపోయింది. బాగా పాడైపోవడం వల్ల ఆ మందిరాన్ని రిపేరింగ్ చేయించాలి అని అనుకున్నాడు. మందిరాన్ని ఏం చేయించాలి? రిపేరింగ్ చేయించాలి. కాబట్టి మందిరాన్ని రిపేర్ చేయడానికి కావలసిన ధనము సేకరించాలి అని ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించాడు? యాజకులకు, లేవీయులకు అని ఉంది బైబిల్లో. ఎవరికి ఆజ్ఞాపించాడండి? యాజకులకు, లేవీయులకు ఆజ్ఞాపించాడు. ఏ ధనాన్ని సేకరించమన్నాడు ప్రజల దగ్గర నుంచి? ఏ ధనాన్ని? ప్రాణ పరిక్రయ ధనం. మోషే నియమించిన కానుక, మోషే కాలంలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి కానుక, మోషే కాలం నుంచి ఇప్పుడు వరకు కూడా రన్ అవుతున్న కానుక. ఇది ఎప్పుడు ఎలా సమర్పించాలి ప్రజలు, ఇశ్రాయేలీలు? సంవత్సరానికి ఒకసారి. ఎంత? ఒక మనిషికి ఎంత? అరశేకులు అంటే ఎంత? అరశేకులు అంటే ఎంత? అరతులము వెండి కాయిన్. అప్పుడు రన్నింగ్లో వెండి కాయిన్స్ ఉండేవి, వాటిని షెకులు అనేవారు. ఆ ఒక షెకులు ఎంత బరువు ఉండేది? తులము బరువు ఉండేది. తులం అంటే ఎన్ని గ్రాములు? ఎన్ని గ్రాములు అండి? 10 గ్రాములు. ఒకప్పుడు 12 ఇచ్చేవారు, కానీ 12 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు తులం అంటే ఎంత? 10 గ్రాములే, వెండి అయినా సరే, బంగారం అయినా సరే. అయితే అరశకులు అంటే తులంలో సగము. కాబట్టి అరశకులు ఒక మనిషికి ఏం చెయ్యాలి? చెల్లించాలి. ప్రాణ పరిక్రయ ధనముగా చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఇది ఏటేటా అంటే ప్రతి సంవత్సరము ప్రజలందరూ కూడా చెల్లించాలి. ఎన్ని సంవత్సరాల దగ్గర నుంచి ఇది అమలు? ఈ అరశకులు అనేది ఒక మనిషి ఎప్పటి నుంచి, ఎన్నో సంవత్సరం నుంచి చెల్లించాలి దేవుడికి? ఏంటండి? చెప్పండి, పర్లేదు, తప్పు ఒప్పు చెప్పండి. గత వారం నేను రెఫరెన్స్ చూపించినప్పుడు అందులో ఉంది. రెఫరెన్స్లో ఉన్నదాన్ని రెఫరెన్స్ చూసుకోవయ్యా. 20 సంవత్సరాల వయసు నుంచి
20 నుంచి స్టార్టింగ్, 20 నుంచి కౌంట్లోకి వస్తాడు మనిషి, ఆడైనా మగైనా సరే 20 నుంచి కౌంట్లోకి వస్తాడు. 20 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి అరశెక్కులు, అరతులం వెండిని దేవుడికి ప్రాణ పరిక్రయ ధనంగా దేవుడికి ప్రతి సంవత్సరము చెల్లించాలి. ఈ చెల్లించిన డబ్బును ఏం చెయ్యాలి? మందిర పరిచర్య కొరకు దానిని వాడాలి. ఈ విధంగా ప్రతి సంవత్సరము చెల్లించే ఈ డబ్బును ఏం చేయాలటండి? మందిర పరిచర్య కొరకు, మందిరము పని కొరకు వాడాలి. కాబట్టి ఆ కౌంటు, ఆ డబ్బు తీసుకుని రండి, ఆ డబ్బును సేకరించండి, ఆ డబ్బును కలెక్ట్ చేయండి అని చెప్పాడు. అయితే యాజకులు, లేవీయులు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ డబ్బును కలెక్ట్ చేయడం కొంచెం ఆలస్యం అయితే అప్పుడు ఏమని ఆజ్ఞాపించాడు? మళ్ళీ ఆయన మందిరంలో ఒక డబ్బాను పెట్టించాడు. పెట్టెను ఏం చేశాడండి? మందిరంలో ఒక పెట్టెను పెట్టించాడు. మందిరంలో ఒక పెట్టెను చేయించి ఆ పెట్టెకు ఒక కన్నాన్ని పెట్టి ఆ కన్నంలో నుంచి వారు ఆ డబ్బు అందులో వేయాలని ఆజ్ఞాపిస్తాడు. అది రాజుల గ్రంథంలో ఉంటుంది. మా పెట్టెకు కన్నము పెట్టించాలని చెప్పి ఇందులో కనబడదు. కాబట్టి ఆ విధంగా ఆ కానుక, ఆ డబ్బు ఏదైతే ఉందో ప్రాణ పరిక్రయ ధనము, దాన్ని అరశేకులు, ప్రతి మనిషి అరశేకులు చొప్పున ఏం చేయాలి? తీసుకొచ్చి పెట్టెలో వెయ్యాలి. ఆ పెట్టెలో వేసిన డబ్బు, ఆ కలెక్ట్ అయిన డబ్బు దేనికి వాడాలనుకున్నాడు యోవాషు? మందిరము బాగు చేయించడానికి. దేనికి వాడాలనుకున్నాడండి? మందిరము బాగు చేయించడానికి. దేవునికి స్తోత్రాలు. 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ ఈ విధానం కొన్ని చర్చిల్లో అమలు చేస్తూ ఉంటారు తెలుసా? మన దాంట్లో అయితే లేదు, కానీ చాలా చర్చిల్లో సంవత్సరం విశ్వాసులు, ఆ చర్చికి వచ్చే విశ్వాసులు అందరూ కూడా సంవత్సరం మందిరం పని కొరకు, కేవలము మందిరం పని కొరకు, పెయింటింగ్లు అయితే పెయింటింగ్లు, లేదంటే ఏమన్నా గచ్చులు పాడైపోతే గచ్చులు, లేదంటే ఏవైతే మందిరం పని ఏదైతే ఉంటుందో ఆ మందిరంలో ఆ ఫ్యాన్లు ఏమన్నా పాడైపోతే ఆ ఫ్యాన్లు మార్చడానికి, ఇలాగా మందిరములో ఖర్చు కొరకు కొన్ని చర్చిల్లో విశ్వాసులు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ వాక్యంలో ఎలాగైతే ఉందో అదే విధానంలో కొంతమంది వాళ్ళ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా అందులో ఆ బాలుభాగస్తులు అవ్వాలన్నమాట. కలెక్ట్ చేసి ఒకరి దగ్గర ఉంచుతారు. ఆ డబ్బు అంతా ఎవరి దగ్గర ఉంచుతారండి? ఒకరి దగ్గర ఉంచుతారు. సంవత్సరం కలెక్ట్ చేసి 2 సంవత్సరాలకు కానీ, 3 సంవత్సరాలకు కానీ, 4 సంవత్సరాలకు కానీ, ఏదైనా మందిరము రిపేర్ చేయడానికి కానీ, మందిరం పెద్దది చేయడానికి కానీ, లేదంటే మందిరం పెయింటింగ్లు వేయించడానికి కానీ, మందిరంలో గచ్చులు పోతే కానీ, మందిరంలో వుడ్ వర్క్ ఏదైనా పాడైతే కానీ, మందిరంలో ఇంకోటి ఏదైనా పని ఏదైతే ఉంటుందో ఆ పని ఏదైనా వస్తే కనుక ఈ డబ్బును ఏం చేస్తారండి? వాడి మందిరము యొక్క పనిని చేస్తూ ఉంటారు. ఈ విధానం ఇప్పటికీ కూడా కొన్ని చర్చిల్లో అమలు జరుగుతూ ఉంటుందండి. ఇప్పటికీ కూడా ఇలాగే ప్రతి సంవత్సరము మందిర పని కొరకు కలెక్ట్ చేస్తూ ఉంటారు, దాన్ని వాడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా డబ్బును కలెక్ట్ చేయమని దేవుడు చెప్పాడు, రాజుగారు చెప్పడం జరిగింది. తర్వాత నుంచి చదవండి. ఎన్నవ అధ్యాయం? 24వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 24. కలెక్ట్ అయిన తర్వాత నుంచి చదవండి. అక్కడ వరకు గత వారం మనం చూసాం కదా. ఎన్నో వచనం అండి? 11వ వచనము, 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 11 నుంచి చదువుతున్నాం. చూడండి బైబిల్లో ఉన్నవారు అందరూ. తెచ్చుచు ద్రవ్యము విస్తారముగా ఉన్నట్లు కనబడినప్పుడెల్లా తీసి పలుమార్లు
విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడింది. రెండు చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుని మందిరాన్ని బాగు చేయించడానికి ఆ కారణంతో, ఆ ఉద్దేశంతో దేవుడు ఆజ్ఞాపించిన కానుకే ప్రత్యేకంగా, మళ్ళా దీని కొరకు ప్రత్యేకమైన కానుకేది కాదు, కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచో రన్నింగ్లో ఉన్న కానుక డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను కలెక్ట్ చేయమని ఆజ్ఞాపించినప్పుడు ఒక పెట్టి తయారు చేసి పెట్టిన మందిరంలో పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మందిరంలో ఆ మోషే నియమించిన కానుకను వెయ్యాలి, ఆ పెట్టెలో వెయ్యాలి అని ఆజ్ఞాపించినప్పుడు ఆ పెట్టెలో ఎలా ఉందట ధనం? విస్తారమైన ధనము కలెక్ట్ అవుతుంది. ఆ పెట్టి నిండిపోతున్నప్పుడల్లా దాని విచారణకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ అమౌంట్ మీద రాజుగారు నియమించిన వారు ఎవరైతే ఉన్నారో, ఆ పెట్టి నిండిపోతున్నప్పుడల్లా పెట్టిని ఖాళీ చేసి మళ్ళీ అందులో ధనాన్ని ఇంకో దగ్గర స్టోర్ చేసి మళ్ళీ ఖాళీ పెట్టిని పెట్టి అలా కొంతకాలానికి ఎంత వచ్చిందట? విస్తారమైన ధనము సేకరించబడింది. ఏమొచ్చింది? విస్తారమైన ధనము సేకరించబడింది. దేవుడు ఆజ్ఞ ప్రకారంగా ఇవ్వవలసిన కానుకను ఇవ్వమని రాజుగారు ఆజ్ఞాపించినప్పుడు ప్రజలందరూ కూడా సదుద్దేశంతో, ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా, ప్రజలందరూ కూడా ఆ కానుకను దొంగిలించడం మానేసి ప్రజలందరూ ఎంతో నమ్మకంగా ఆ దేవుని ఆజ్ఞ ప్రకారమైన కానుకను దేవుని మందిరంలో ఆ పెట్టెలో వేసినప్పుడు విస్తారమైన ధనము సమకూర్చబడింది. ఏంటండి? విస్తారమైన ధనము సమకూర్చబడింది. ఖచ్చితంగా అది రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి మందిరాల్లో. ఏదైనా ఒక అవసరం నిమిత్తము, ఏదైనా ఒక ఖర్చు ఏర్పడితే దాని నిమిత్తము మనం అందరము కూడా చేతులు ఉంచాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ మందిరానికి చెందిన విశ్వాసులు, కుటుంబాలు ప్రతి ఒక్కరూ ఏం చేయాలండి? అందులో చేతులుంచాలి, అందులో పాలి భాగస్థులు అవ్వాలి. ఇది మందిరము యొక్క ఖర్చు, ఇది దేవుని నివాస స్థలం యొక్క ఖర్చు, ఇది పాస్టర్ గారి ఖర్చు కాదు, ఇది పాస్టమ్మ గారి ఖర్చు కాదు, ఇది మన దేవుని మందిర నివాసం యొక్క ఖర్చు, ఇది దేవుని ఇల్లు యొక్క ఖర్చు, ఇది మనం అందరము కూడుకుంటున్నటువంటి మందిరం యొక్క ఖర్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరము ఇందులో చేతులుంచాలన్న ఒక మంచి ఉద్దేశం కలిగి ఏం చేయాలండి? ఖచ్చితంగా అందులో చేతులుంచడం అనేది దేవుడికి ఇష్టమైనటువంటి విధానం. ఖచ్చితంగా అందులో చేతులుంచి ఖచ్చితంగా ఆ విధంగా మరి దాని ఖర్చు కొరకు ఎంతైతే మనం కావాలనుకుంటాం అంతా సేకరించబడేలాగా ఆ ధనాన్ని, ఆ కానుకను, ఆ విధమైనటువంటి ప్రత్యేకమైన అర్పణను మనం ఏం చేయాలండి? అర్పించాలి. ఇచ్చినప్పుడు అదేమవుతుంది? సమకూర్చబడడం అనేది జరుగుతుంది. అప్పుడు దాంతో మనం ఏం చేస్తాము? ఏ ఖర్చు కొరకైతే దాన్ని సేకరించడం జరిగిందో ఆ ఖర్చు కొరకు దాన్ని ఏం చేయడం జరుగుతుంది? ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక ఖర్చును ఒక మనిషే భరించడం చాలా కష్టం, ఒక ఖర్చును అందరూ కలిసి భరించడం అనేది చాలా సులువైన విషయం. అంతేకాదు అందులో మనకు ఆశీర్వాదం రావాలి, అందులో మనకి ఆశీర్వాదం రావాలి. ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం? అందులో చేతులు ఉంచినప్పుడు వస్తుంది, అందులో మనం పాలి భాగస్థులము అవినప్పుడు వస్తుంది. అప్పుడు అందులో దాని ద్వారా అర్పించిన అర్పణను బట్టి మనకేమొస్తుంది? దేవుడు ఆశీర్వాదం మనకి దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతిఫలము దేవుడు ఆ మనుషులకు ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును. ఈనాడు చర్చిల పరిస్థితి ఎలాగుందంటే, ఏదైనా ఒక ఖర్చు ఏర్పడి దాని నిమిత్తం కలెక్ట్ చేయమంటే అందులో కొంతమంది చేతులు ఉంచుతారు, కొంతమంది చేతులు ఉంచరు. ఆ చేతులు ఉంచలేని వారు వాళ్ళు ఉంచకపోగా ఇంకా కొంతమందిని పాడు చేస్తూ ఉంటారు. ఉంచొద్దని చెప్పి, ఇవ్వద్దు, నేను ఇవ్వలేదు, మీరు ఇవ్వకండి అని చెప్పి కొంతమంది సాతాను సంబంధులు. మందిరాల్లో ఉన్నవారు అందరూ దేవుని సంబంధులని అనుకోకండి. చర్చిల్లో ఉన్న విశ్వాసులు అందరూ దేవుని సంబంధులుగా ఉండరు, చర్చిల్లో ఉన్న విశ్వాసులు అందరూ ఆత్మపూర్ణులుగా ఉండరు. చర్చిల్లో సగం మంది సాతాను సంబంధులు ఉంటారు, చర్చిల్లో సగం మంది సాతాను చేత నడిపించబడుతూ దేవుణ్ణి సేవిస్తున్న వారు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేతులుంచరు, వాళ్ళు చేతులుంచకపోగా మిగతా వారిని కూడా కొంతమందిని అందులో చేతులు ఉంచకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పాడు చేస్తూ ఉంటారు. నేను ఇవ్వలేదు, మీరు కూడా
ఇవ్వకండి. ఎందుకు ఇవ్వాలి? ఇలాగ రకరకాలుగా మాట్లాడి పాడు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అలాంటి విధానం కనబడుతూ ఉంటుందో అటువంటి వారు దానికి తగిన ప్రతిఫలాన్ని పొందవలసి వస్తూ ఉంటుంది. మనం ఏమాత్రము కూడా అలాగా ఉండడానికి వీలు లేదు. మనం ఎలా ఉండాలంటే, చర్చిల్లో ఎలాగ ఉండాలంటే, నేను ఇచ్చాను మీరు ఇచ్చారా అన్నట్టుగా ఉండాలి. ఎలా ఉండాలండి? పలానా దానికి ఖర్చు కోసం దెమ్మని చెప్పారు కదా, అది ఉందని చెప్పారు కదా, దాంట్లో నేను ఇచ్చాను మీరు ఇచ్చారా అని ఇవ్వలేని వారిని ఫోర్స్ చేసి, ఇవ్వలేని వారు కూడా ఇచ్చేలాగా మనం వాళ్ళకి మాదిరిగా ఉండాలి తప్ప, ఈనాడు ఎంతోమంది ఎలా ఉంటారంటే ఇవ్వకుండా ఉండిపోయి ఇచ్చేవాళ్ళను కూడా ఇవ్వకుండా చేస్తూ ఉంటారు. ఇచ్చేవాళ్ళని కూడా వాళ్ళ మాటలతో, వాళ్ళ కుండేలతో, వాళ్ళ కోపాలతో, వాళ్ళ తాపాలతో ఏం చేస్తూ ఉంటారండి? వాళ్ళకు పాస్టర్ల మీద ప్రత్యేకంగా కోపం ఉంటుంది. చర్చిలకు వచ్చేవారు అందరూ కూడా పాస్టర్లని చాలా ప్రేమించేవారుగా ఉండరు. ఆ చర్చిలకే వెళ్తారు, ఆ మందిరాలకే, ఆ సేవకుల దగ్గరే కొనసాగుతూ ఉంటారు. కానీ పేకల లోతు ద్వేషం పెంచుకుంటూ ఆ చర్చిలు కొనసాగుతూ ఉంటారు అనేకమైన విశ్వాసులు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మిగతా వాళ్ళని కూడా పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళ కోపాన్ని అంటువ్యాధిలాగా మిగతా వాళ్ళు కూడా అంటిస్తూ ఉంటారు. వాళ్ళ కోపాన్ని, వాళ్ళ పగను, వాళ్ళ ప్రతీకారాన్ని, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఈ ద్వేషం ఏదైతే ఉందో సేవకుల మీద, ఆ ద్వేషాన్ని ఏం చేస్తూ ఉంటారంటే మిగతా వాళ్ళకు కూడా అంటువ్యాధిలాగా అంటించి మిగతా వాళ్ళు కూడా జబ్బు వచ్చేలాగా చేస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళు సాతాను సంబంధులుగా చర్చిల్లో ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల సంఘాలు ఏమవుతూ ఉంటాయి? పాడవుతూ ఉంటాయి, విశ్వాసులు పాడవుతూ ఉంటారు. కానీ మనం ఎప్పుడు అలాగా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు అలాగ ఉండడానికి వీల్లేదు. అక్కడ అందరూ కూడా ఈ పని నిమిత్తము డబ్బు ఇవ్వండి అంటే ఏం చేశారట? విస్తారమైన ద్రవ్యము సేకరించబడింది అని రాయబడింది. ఈ ధనము విస్తారంగా ధనము సేకరించబడింది. చదవండి. రాజుగారు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరము రిపేర్ చేసే పనికి ఏ పనివారైతే నియమించబడ్డారో వారికి ఆ డబ్బును ఇచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని, అంటే ఏంటి? కాసేవారు. పోనీ తర్వాత చదవండి. కాసేవారు పక్కనట్టండి. తర్వాత వాళ్ళెవరు? వడ్రంగి పని చేసేవారు. కాసేవారంటే కాదండి. కాసే పనివారంటే తాపీ మేస్త్రులు, సిమెంట్ వర్క్. కాసే పనివారంటే ఎవరండి? కాపలా కాసేవారు కాదు, సిమెంట్ వర్క్ చేసేవారు. ఎవరికి? సిమెంట్ వర్క్. వడ్రంగి పని చేసే వాళ్ళకి డబ్బు ఇచ్చారట వడ్రంగి పని నిమిత్తం. తాపీ పని చేసేవారికి ఇచ్చారట డబ్బు తాపీ పని నిమిత్తం. ఇనుప పని, ఇనప సామాన్లు, ఇనుముతో మెటీరియల్ పాడవుతాయి, ఇనుము మెటీరియల్ చేసేవారికి ఆ డబ్బునిచ్చారు. ఇత్తడితో తయారు చేయబడిన వాటిని ఇత్తడి పని చేసేవారికి దానికి ఇచ్చారు. కూలికి కుదిర్చిరి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిదు. వడ్రంగి పని చేసేవాడు మేస్త్రి పని చేయడు, మేస్త్రి పని చేసేవాడు ఐరన్ వర్క్ చేయలేడు, ఐరన్ వర్క్ చేసేవాడు ఇత్తడి వర్క్ చేయలేడు కదా, కదండి. ఏ పని చేసేవాడు ఆ పనే చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మందిరం అందరూ కలిసి చేయాల్సిన పని అది. ఎందుకంటే అందులో ఇనుముతో తయారు చేయబడినవి ఉన్నాయి, ఐరన్ను, ఇది సిమెంట్తో సిమెంట్ వర్క్ పని ఉంది, వడ్రంగి వర్క్ పని ఉంది, ఇత్తడితో చేసిన పని ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా కుదిర్చి వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చి మీరు ఖచ్చితంగా ఈ ఐరన్ పోయిందంతా మార్చేసి కొత్త ఐరన్ వేయండి అని ఐరన్ వర్కర్స్కి, ఈ తాపీ పని అంతా పాడైపోయిందంతా తాపీ పని సెట్ చేయండి బాగు చేయండి అని వాళ్ళకి, వడ్రంగి పని అంతా పాడైపోయిందంతా ఒక వడ్రంగి పని బాగు చేయండి అని వాళ్ళకి, ఇత్తడిది ఏదైతే ఉందో ఇత్తడిదంతా పాడైపోయింది ఇత్తడిది మళ్ళీ కొత్త ఇత్తడితో అవి చేసి మళ్ళీ చేయండి అని వాళ్ళకి ఇచ్చి పనికి సెట్ చేసేటట్టు రాజుగారు ఎవరు? యాజకుడైన యెహోయాదా.
రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ నియమింపబడిన పనివారు ఎవరైతే ఉన్నారో వారు ఆ డబ్బు తీసుకుని ఆ డబ్బుతో వారు చేయవలసిన పనులు అద్భుతంగా చేసి మందిరాన్ని ఏం చేశారు? మళ్ళా కొత్త మందిరంలాగా సిద్ధం చేశారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాగు చేయించాలన్న ఉద్దేశం రాజుగారిది. బాగు చేయడానికి కావలసిన డబ్బంతా ఇచ్చింది ప్రజలు. బాగు చేసే పని చేసింది ఆయా పనివారు. వీళ్ళందరూ కలిసి పనిచేస్తే ఏమైంది? మందిరము బాగయ్యింది. వీళ్ళందరూ కలిసి పనిచేస్తే మందిరం మళ్ళా యథాస్థితికి వచ్చింది. రిపేరింగ్ అంతా కూడా చేయడం వల్ల మళ్ళా మందిరం ఎలా ఉందండి? కొత్త మందిరంలాగా తయారు చేయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ మందిరం బాగవడానికి కారణం వీళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారు, అవునా కదా? రాజుగారు అది బాగు చేయాలన్న ఆలోచనతో ముందుకు అడుగులేశాడు కాబట్టి రాజుగారికి ఆశీర్వాదం. యాజకుడు నాయకత్వం వహించి అంతా చేయించాడు కాబట్టి ఆయనకి ఆశీర్వాదం. ప్రజలందరూ దానికి కావలసిన కానుక ఇచ్చారు కాబట్టి వాళ్ళకే ఆశీర్వాదం. పని చేసిన పనివారు ఎవరైతే ఉన్నారో పని చేసిన వారికి ఆశీర్వాదం. అందరికీ కూడా దేవుడి దగ్గర నుంచి ఏం దొరుకుతుంది? ఆశీర్వాదము దొరుకుతుంది. దొరుకుతుందా? దొరకదా? దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు మందిరం, దేవుని మందిరం ఏమైంది? బాగుపడింది. దేవుని మందిరం బాగుపడడం వల్ల దేవునికి మహిమ. దేవుని మందిరం బాగుపడడం వల్ల దేవుడికి మహిమ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని మందిరం పాడైపోయి ఉండడం దేవుడికి ఇష్టమవుతుందా? దేవుడి మందిరం పాడైపోయి ఉంది, అలా పాడైపోయి ఉండడం దేవుడికి ఇష్టమవుతుందండి? అవ్వదు. అలా పాడైపోయి ఉన్నప్పుడు దేవుడు ఈ మందిరం పాడైపోయింది కదా, ఈ మందిరానికి వస్తున్న విశ్వాసులు ఆ మందిరం పాడైపోయిన దాన్ని వాళ్ళు బాగు చేస్తారా లేదా అని కూడా చూస్తాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడండి? మందిరం పాడైపోయింది, దీన్ని ఈ మందిరానికి సంబంధించిన విశ్వాసులు పని పూనుకుని దాన్ని బాగు చేస్తారా లేదా? అందరూ దాన్ని బాగు చేయాలన్న తాత్పర్యం కలిగి ఉంటారా లేదా? అందరూ దాన్ని బాగు చేయడం కోసం భారం కలిగి ఉంటారా లేదా? అందరూ దాంట్లో పాలిభాగస్తులు అవుతారా లేదా? అందరూ దాంట్లో చేతులు ఉంచారా లేదా? అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. చూసిన తర్వాత వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. 150 సంవత్సరాల క్రితం కట్టబడిన మందిరం ఇప్పుడు చాలా పాడైపోయినట్లుగా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? మళ్ళా కొత్త మందిరంలాగా తయారు చేయబడ్డది. కొత్త మందిరంగా మారిందంటే దానికి అసలైన కారణం ఎవరు? రాజు అయిన యోవాషు. ఎందుకంటే ఆయనే కనుక పూనుకోకపోతే జరిగిన పని, ఆయనే కనుక పూనుకోకపోతే, ఆయనే కనుక రెడీ అవ్వకపోతే, ఆయనే కనుక ఇది అవ్వకపోతే ఇదంతా జరుగునా? కాబట్టి అద్భుతంగా మందిరం మళ్ళా బాగు చేయబడింది. చదవండి. మిగిలిన ద్రవ్యము, బాగు చేసిన తర్వాత ఇంకా ద్రవ్యము మిగిలిందంట. ఏంటండి? బాగు చేసిన తర్వాత ఇంకా ద్రవ్యం మిగిలిందంట. రెండు చేతులు పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ పనికైతే కలెక్ట్ చేసేబడిందో డబ్బు, ఆ పనికి కలెక్ట్ చేయబడిన డబ్బు ఆ పని అంతా పూర్తయిన తర్వాత కూడా ఏమైందంట? ఇంకా ద్రవ్యం మిగిలింది. అంటే ప్రజలు ఎలాగిచ్చారు? చాలీ చాలలేనట్టు ఇవ్వలేదు, ఇంకా చాలా తక్కువ అయినట్లుగా ఇవ్వలేదు, కానీ ఆ పని అంతటికి సరిపడినంత ఇచ్చారు. ఇంకా ఎక్కువగా, పనికి సరిపడగా ఇంకా ఎక్కువగా ద్రవ్యం మిగిలేలాగా వాళ్ళందరూ ఇచ్చారట. మోషే కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని దేవుడు చెప్పినప్పుడు మోషే వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి కావలసిన అర్పణలు మీరు అందరూ అర్పించండి అన్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ ఇచ్చారు అని రాయబడింది. వాళ్ళందరూ ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చారని రాయబడింది అక్కడ? వాళ్ళందరూ ఇచ్చారు. ఎలాగిచ్చారు? చాలా సమృద్ధిగా ఇచ్చారు.
తర్వాత మోషే ఇంకా మీరు కలెక్ట్ చేస్తున్న డబ్బు ఇంకా తీసుకురావద్దు, ఆపేయండి అని మళ్ళా మోషే గారే అన్నారు. ఏమన్నాడండి మోషే? ఏమన్నాడు? మీరు ఇస్తున్న ద్రవ్యము సరిపోయింది, మీరు ఇస్తున్న ద్రవ్యం చాలా ఎక్కువగా వచ్చింది, చాలు, మీరు ఇంకా తీసుకురావద్దు, మీరు ఇస్తున్న కానుకలు మీరు ఆపేయండి అన్నాడు మోషే. చదవండి, ఏ గ్రంథం అది? నిర్గమాకాండం 36వ అధ్యాయం 5 నుంచి తీయండి బైబిల్ అందరూ. నిర్గమాకాండం 36వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నారు. కావలసిన దానికంటే బహు విస్తారముగా, కావలసిన దానికంటే బహు విస్తారంగా తీసుకుని వచ్చిరని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ అర్పణ మీరు ఇస్తున్నారు కదా, అర్పణ ఇంకా తేవద్దు ఆజ్ఞాపించను గనక మానిరి. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈనాడు కనబడుతుందండి మందిరాల్లో ఇదే విధానం. మందిరాల్లో కనబడుతుందా? పాస్టర్ గారు ప్రతి వారము చెప్తానే ఉంటారు. ఏమిటి? అమ్మా, ఈ అవసరం ఉందని చెప్పాను కదా, ఇంత కావాలని చెప్పాను కదా, ఇంతే వచ్చింది, ఇంకా ఇవ్వాలి, మీరు ఇంకా ఇవ్వాలి, అందరూ ఇవ్వాలి. మరుసటి రోజు మళ్ళా లెక్కెడతారు, అప్పటికీ తక్కువ వస్తుంది. మరుసటి రోజు మా తర్వాత ఆదివారం కూడా మళ్ళా పాస్టర్ గారు చెప్తారు, అమ్మా మీ అందరికీ చెప్తున్నాను, ఇంకా సాలలేదు, సరిపోలేదు, ఇవ్వాలి, మీరు ఇవ్వలేని వాళ్ళు అందరూ కూడా చేతులు ఉంచండి, ఇంకా మనకి ఎంత కావాలో అంత రాలేదు, ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని ఆయన అలా చెప్తానే ఉంటాడు. అలా వినేసి అలా వదిలేస్తానే ఉంటారు ఆ చర్చిలకు వెళ్ళే విశ్వాసులు. ఈనాడు పాస్టర్ గారు మీరు ఇచ్చారు సరిపోయింది ఇంకా తేవద్దు అనేలాగా ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదండి. ఉందా? ఎలాగుంది? ఇంకా కావాలమ్మా, ఇంకా కావాలి బాబులారు, ఇంకా కావాలి అయ్యగారు, ఇంకా కావాలి అమ్మగారు, అదండి, ఇంకా తండి, ఇంకా తండి, ఇంకా కావాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పటికి ఇప్పటికీ విధానం చాలా మారిపోయిందండి. ఇశ్రాయేలీల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మిగతావన్నీ కూడా సరిగ్గా ఉండేవి కాదు, కానీ దేవునికి అర్పణలు అర్పించడం అనే దాంట్లో మాత్రం ఇశ్రాయేలీలు మించిన వారు లేరండి. 12 గోత్రాల ప్రజలు కూడా దేవునికి అర్పణలు అర్పించే అనే విషయంలో మాత్రం చాలా టాప్గా ఉండేవారు. వాళ్ళు భేదవారు, వాళ్ళు ధనికులు, వాళ్ళు లేనివారు, ఉన్నోళ్ళు, ఇలాంటి తారతమ్యం ఏమీ లేకుండా దేవుని పనికి, దేవునికి అర్పించవలసిన అర్పణలు అనే దాంట్లో, దేవుడికి ఇవ్వడం అనే దాంట్లో చాలా గొప్పగా ఉండేవారు ఇశ్రాయేలీలు. అది ఏ ఏ కాలాల్లో చూస్తే మోషే కాలంలోనూ ప్రత్యక్ష గుడారానికి కావాల్సిన డబ్బు విషయంలోనూ చూస్తాం. అలాగే యెరూషలేము మందిరం కట్టినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. యెరూషలేము మందిరం కట్టినప్పుడు కూడా సేమ్ ఇలాంటి ప్రకటనే. చాలు, దావీదు కలెక్ట్ చేయడం మొదలు పెడితే అక్కడ సర్వ సమృద్ధిగా కలెక్ట్ చేయబడిందని రాయబడింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యెరూషలేములో సొలొమోను ద్వారా కట్టబడిన మందిరం కాలంలో కూడా అలాగే ప్రజలు సరిపడినంతకన్నా ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు కూడా సరిపడినంతకన్నా ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా ఈ యోవాషు కాలంలో కలెక్ట్ చేసినప్పుడు కూడా సరిపడినంతకన్నా ఎక్కువగా కలెక్ట్ అవ్వడం అనేది మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మందిరం కట్టినప్పుడు కూడా అదే ప్రకటన వెళ్తుంది ఖచ్చితంగా. యెరూషలేము మందిరం కట్టినప్పుడు కూడా సొలొమోను ద్వారా కట్టబడిన మందిరం విషయంలో కూడా అలాగే విస్తారంగా దేవుడికి ఇవ్వడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును. క్రైస్తవులు డబ్బు
చాలా రకాలైనటువంటి ఖర్చుల నిమిత్తము ఖర్చు పెడతా ఉంటారు, కానీ అందులో దేనికి కూడా ఆశీర్వాదము ప్రతిఫలము తిరిగి రాదు. కానీ దేవునికి సంబంధించిన ఖర్చు అనే దాంట్లో ఒకవేళ ఆ డబ్బును ఖర్చు పెడితే కనుక గొప్ప ఆశీర్వాదం అనేది వాళ్ళకి దొరుకుతుంది. లోక సంబంధమైనటువంటి ఖర్చులు మనం తగ్గించుకుని మానుకోమంటలేదు. లోక సంబంధమైన ఖర్చులు ఏవైతే అవసరం వాటన్నిటికీ కూడా మనం ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము దైవ సంబంధమైన ఖర్చు ఏదైతే ఉంటుందో దాంట్లో మనము పెట్టుబడి పెట్టాలి. ఇదేంటంటే దేవునికి ఇవ్వడం అనేది ఏంటంటే పెట్టుబడి పెట్టడం అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్టే. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఏమవుతుంది? 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలు డబల్ అవుతుంది చూసారు. అలాగే ఇక్కడ పెట్టుబడి పెడితే దేవుడి దాంట్లో పెడితే కూడా దేవుడు ఏమంటున్నాడు? ఎన్నంతలు అంటున్నాడు? 100 అంతలు. ఎన్నంతలండి? 100 అంతల ప్రతిఫలము. దేవునికి స్తోత్రం కలుగు. దైవికమైన ఖర్చు అనే దాంట్లో ఖచ్చితంగా మనము చాలా ముందుండాలి. దేవునికి సంబంధించిన ఖర్చు, మందిరానికి సంబంధించిన ఖర్చు, పరిచర్యకి సంబంధించిన ఖర్చు అనే దాంట్లో మనం అందరం కూడా ఎలాగ ఉండాలండి? చాలా ముందు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా డబ్బు వేస్ట్గా ఖర్చు పెడతా ఉంటాము, కానీ వేస్ట్గా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. చాలామంది భోగాల కోసం ఖర్చు పెడతా ఉంటారు, సుఖభోగాల కోసం బోల్డ్ అంత డబ్బు, వేలు లక్షలు ఖర్చు పెడతా ఉంటారు. కానీ సుఖభోగాల కోసం డబ్బు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ దేవుడి పని కొరకు డబ్బు ఖర్చు పెడితే అందులో గొప్ప ప్రతిఫలం మనకి దేవుడు ఇస్తాడు. అందులో మనము ఉత్సాహంగా చేతులుంచాలి, హృదయపూర్వకంగా చేతులుంచాలి. సణుక్కుంటూ విసుక్కుంటూ ఇచ్చేవారిగా ఉండడానికి వీలు లేదు, కానీ ఎవరో బలవంతం చేస్తే ఇచ్చేవారిగా ఉండడానికి వీలు లేదు. కానీ హృదయపూర్వకంగా ఉత్సాహంగా మనమే ఏం చేయాలి? దేవుడి వాక్యంలో ఉంది, కొద్దిగా విత్తినవాడు కొంచెమే పంటను కోస్తాడు, విస్తారముగా విత్తినవాడు విస్తారమైన పంటను కోస్తాడు. కొంచెంగానే విత్తితే కొంచెంగానే పంట, విస్తారంగా విత్తితే విస్తారమైన పంట దేవుడు తిరిగి ఇస్తాడు. కావున ఇచ్చేదనని పిసినితనంగా కాదు. చాలామంది క్రైస్తవులు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మహా పిసినారోళ్ళు అయిపోతారండి. మళ్ళీ ఒరిజినల్గా వాళ్ళ పిసినారోళ్ళు అంటే కాదు, భూ సంబంధమైన లోక సంబంధమైన ఖర్చు అయితే చాలా స్పీడ్గా ఖర్చు పెడతారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడికి సంబంధించిన ఖర్చు అనేటప్పటికి ఎలాగైపోతారు? భయంకరమైన పిసినారోళ్ళలాగా మారిపోతూ ఉంటారు. అదొక జబ్బు. అదొక సంఘాలలో మాత్రమే కొనసాగే జబ్బు, క్రైస్తవులకి మాత్రమే ఉండే జబ్బు. మనం చూడండి, వేరే మతాల్లో చూడండి, వాళ్ళ దేవుడికి వాళ్ళు ఇవ్వడం అనే దాంట్లో చూస్తే ఎలా ఉంటుందండి? కొన్ని మతాల్లో మనం చూస్తూ ఉంటాము, కోట్లు కూడా కోట్లు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళ యొక్క దేవుళ్ళకి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా మన నిజదేవుడైనటువంటి ఆ దేవుడికి ఎలాగివ్వాలి? చాలా ధారాళంగా ఇవ్వాలి. పిసినితనంగా ఇవ్వక ధారాళముగా ఇవ్వవలెనని. ఎలాగా? ధారాళముగా ఇవ్వాలని. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు. ఏంటండి? సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సణుక్కోకుండా ఇవ్వాలి దేవుడికి. ఎలా ఇవ్వాలండి? సణుక్కోకుండా ఇవ్వాలి. బలవంతం, ఇంట్లో పెళ్ళం బలవంతం పెట్టాలి, ఇంట్లో కొడుకు బలవంతం పెట్టాలి, ఇంట్లో కూతురు బలవంతం పెట్టాలి, లేదంటే నాకులాంటి పాస్టర్ గారు బలవంతం పెట్టాలి. అప్పుడు కానీ ఊడిపడవు జోబీలు వచ్చి కొంతమంది. కానీ అలాగా కాదు. ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన
ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడట? దేవుని ఖర్చు కొరకు ఉత్సాహంగా ఎవరైతే ఇస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. ఉత్సాహంగా బట్టలు ఖర్చు పెడతాం, ఉత్సాహంగా బంగారాన్ని ఖర్చు పెడతాం, ఉత్సాహంగా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం బాకీలు ఉంటాయి కదా, బాకీలు తీర్చడానికి ఖర్చు పెడతాం. కానీ ఉత్సాహంగా దేవుడికి ఇవ్వడానికి ఖర్చు పెట్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిసినారితనంగా ప్రవర్తిస్తూ ఉంటాం, కానీ అలా కాదండి. మనం ఎలా ఉండాలి? ఉత్సాహంగా, ఇది దేవుని ఖర్చు, దీనివల్ల మనకి ఆశీర్వాదం లభిస్తుంది, దీనివల్ల మనం ప్రతిఫలం పొందుకుంటాము, ఇది దేవుని మందిరం ఖర్చు, ఇది దేవుని సేవ ఖర్చు, ఇది దేవుని పరిచర్య ఖర్చు అని చెప్పి ఏం చేయాలండి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉత్సాహంగా ఇవ్వాలి. ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు తప్పించుకునే వారిగా ఉండకూడదు. ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు దొంగలుగా మనం ఉండకూడదు. ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు ఎలాగ ఉండాలండి? ఉత్సాహంగా దేవుడికి ఇచ్చి దేవుడి చేత ప్రేమించబడాలి. ఒక దశంభాగం ఇవ్వాల్సి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా సణుక్కోకుండా, పిసినారిగా కాకుండా, దేవుని ఆజ్ఞకు భయపడి దేవుడికి హృదయపూర్వకంగా ఇస్తే ఆ మనిషి, ఆ కుటుంబం ఏమవుతారు? దేవుడి చేత ప్రేమించబడతారు. దేవుడి చేత ఏమవుతారు? ప్రేమించబడతారు. ఇంకా అలాగే వేరే ఖర్చు ఏదైనా వచ్చినప్పుడు దాంట్లో కూడా ఉత్సాహంగా సణుక్కోకుండా, పిసినారితనంగా కాకుండా అందులో చేతులుంచితే అప్పుడు ఏమవుతారు? ఆ మనుషులు ప్రేమించబడతారు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఏం చేస్తాడండి? ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల నాకేంటి లాభం, దీనివల్ల నాకేంటి ప్రయోజనం, ఎన్నిసార్లు ఇవ్వాలేటి, అస్తమాటికి ఇవ్వాలేటి, లేదంటే ఇలాగ అన్నట్లుగా మనము ఉండడానికి వీల్లేదు. ఇట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి సంబంధించిన ఖర్చు, పరిచర్యకి సంబంధించిన ఖర్చు, మందిరానికి సంబంధించిన ఖర్చు అనేటప్పుడు ఏం చేయకూడదండి? మనము ఏ మాత్రము పిసినారోళ్ళుగా మారిపోవడానికి వీల్లేదు. అదే టైంలో సాతాను సంబంధులు విజృంభించి పనిచేస్తారు మందిరాల్లో. వాళ్ళు ఎవరు ఇచ్చేవారిని కూడా ఇవ్వకుండా ఆపేస్తూ ఉంటారు. అటువంటి వారి మాట ఆలకించకూడదండి. ఏం చేయకూడదు? అలాగ మాట్లాడుతున్న వారి మాటలు మనం ఆలకించకూడదు. ఏంటి? దేవునికి సంబంధించిన ఖర్చులో భాగంగా చేతులు ఉంచాలంటే ఉంచనివ్వకుండా అడ్డుపడుతున్నాడు అంటే ఈ శైలి మనిషి లోపల ఏ ఆత్మ పనిచేస్తుంది? సాతాను ఆత్మ పనిచేస్తుంది. వాడు చర్చిలో నీకు మంచి స్నేహితుడు అవ్వచ్చు, ఆవిడ నీకు చర్చిలో చాలా మంచి స్నేహితురాలు అవ్వచ్చు, కానీ ఆ సమయానికి వాళ్ళిద్దరూ ఎలాగున్నారు? సాతాను సంబంధులుగా ఉన్నారు. అందుకనే దేవుని ఖర్చు అనే దాంట్లో చేతులు ఉంచొద్దు అని చెప్తున్నారు. మందిరానికి సంబంధించిన ఖర్చులో చేతులు ఉంచొద్దు అని అంటున్నారు. దేవుని పరిచర్యకి సంబంధించిన దాంట్లో ఏమాత్రం చేతులు ఉంచొద్దు. నేను ఉంచలేదు, నేను ఇవ్వలేదు, మీరు ఇవ్వకండి, ఎందుకు ఇవ్వాలి మనం, ఇలాగని ఆ దేవుడి చిత్తానికి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఆడామగా కూడా. వాళ్ళని ఏం చేయాలి? వీళ్ళ లోపల సాతాను ఆత్మ పనిచేస్తుంది అని చెప్పి ఏం చేయాలి? అప్పటి నుంచి వాళ్ళతో ఉన్న స్నేహాన్ని మనం ఏం చేసేయాలి? కట్ చేసేయాలి. ఒకవేళ వాళ్ళతో ఉన్న స్నేహాన్ని మనం కట్ చేసేయపోతే ఖచ్చితంగా వాళ్ళలాగానే భ్రష్టులైపోతాం. ఖచ్చితంగా వాళ్ళు ఎలా నరకానికి పోతారో మనం కూడా వాళ్ళ వెనకాల వాళ్ళతో పాటు నరకానికి పోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడారంటే ఆడైనా మగైనా ఎవరైనా సరే మందిరాల్లో వాళ్ళని వెంటనే కట్ చేసేయాలి. మిగతా వారు వాళ్ళు ఏం చేసేయాలండి? వెంటనే కట్ చేసేయాలి. ఎందుకంటే వాళ్ళు సాతాను సంబంధులు అయిపోయారు. వాళ్ళ లోపల సాతాను ఆత్మ బలంగా పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళతో కొనసాగేమంటే మన సాంగత్యం, వీళ్ళతో మన స్నేహం కొనసాగిందంటే, వీళ్ళతో మన సహవాసం కొనసాగిందంటే ఖచ్చితంగా వాళ్ళలాగా మనం కూడా ఏమైపోతాం? భ్రష్టులు అయిపోతామని చెప్పి వాళ్ళ మధ్యలో ఉన్న స్నేహాన్ని బట్టి వాళ్ళ మాటలు ఆలకించకూడదు. కానీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క చిత్తాన్ని క్రాస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ స్నేహాన్ని కట్ చేసేసుకోవాలి. మనం బాగుపడాలంటే, మనం కరెక్ట్ రూట్లో నడాలంటే ఇలాంటి సాతాను సంబంధులు సహవాసాలు, ఇలాంటి సాతాను సంబంధుల స్నేహాలు ఏం చేసుకోవాలి? చర్చిల్లో కట్ చేసేసుకోవాలి వెంటనే. లేదంటే విశ్వాస భ్రష్టులు అయిపోతాం మనం వాళ్ళలాగానే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉత్సాహముగా ఇవ్వాలి.
అక్కడ మందిరాలు నిర్మాణాలు జరిగిన టైంలో 2 చోట్ల కూడా విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడింది. ఇంకా చాలు మీరు తేవద్దు అన్నంతగా ఏమైందండి, ఇంకా చాలు సరిపోతుంది ఇంకా తేవద్దు అన్నంతగా మరి ఇప్పుడు కూడా విస్తారమైన ధనం సమకూరిస్తే దాంతో కావలసిన పని ఏదైతే ఉందో ఆ పని అంతా చేసేయగా ఇంకా చాలా ద్రవ్యం మిగిలిందంట. ఇంకా ఏమైందంట, ఇంకా చాలా ద్రవ్యం మిగిలిందంట. మిగిలితే ఏం చేశారట అప్పుడు ఆ ద్రవ్యంతో? ఏమని రాయబడింది చదవండి. ఆ మిగిలిన ద్రవ్యంతో ఏం చేశారట? యెహోయాదా అంటే ఎవరు? యాజకుడు ఆ కాలంలో. ఆ యాజకుడు అదే మందిరంలో సేవ ఇంకా మిగతా విషయాల్లో ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుకి ఉపయోగపడినట్లు దహన బలులు అర్పించడం ఎందు ఉపయోగపడేలాగా ఉపకరణాలు, మందిరంలో ఉపకరణాలు చాలా ఉంటాయి. ఆ ఉపకరణాలు చేయించడానికి, గరిటెలు చేయించడానికి వెండి బంగారు ఉపకరణాలు చేయించిరి. ఏం చేశారటండి? వెండి బంగారు ఉపకరణాలు చేయించిరి. దేవునికి స్తోత్రం కలుగు. ఆ మిగతా డబ్బుతో కూడా దేవునికి సంబంధించిన ఖర్చు పెట్టారు కదా. మిగిలిన డబ్బుతో కూడా యాజకుడు ఏం చేశాడు? దేవునికి సంబంధించిన ఖర్చులకే ఆ మిగతా డబ్బును, మిగిలిన డబ్బును కూడా వాడడం జరిగింది, కానీ వ్యర్థము చెయ్యలేదు. కాబట్టి ఆ విధంగా మందిరం రిపేర్ అయింది. మందిరం లోపల కావలసినవన్నీ కూడా ఏమయ్యాయి? అద్భుతంగా ఆ డబ్బుతో సిద్ధం చేయబడ్డాయి. యెహోయాదా కాలంలో ఏంటట? ఎన్నో దహన బలులు దేవుడికి అర్పించడం అనేది జరిగిందంట. ఆ యాజకుడుగా ఉన్న యెహోయాదా ఏమయ్యాడు? చనిపోయాడు 130 సంవత్సరాలకి. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఎలా ఉన్నాడట? మంచివాడిగా ఉన్నాడు. 130 సంవత్సరాలు బ్రతికాడు. 130 సంవత్సరాలు కూడా చాలా పర్ఫెక్ట్గా బతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అతన్ని ఏం చేశారు? దావీదు పట్టణంలో పాతి పెట్టడం జరిగింది. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అద్భుతంగా మొత్తం మందిరము బయట వరకు, మందిరం లోపల కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఏమయ్యాయండి? సమకూర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు అంతా సమకూర్చబడి అంతా పెర్ఫెక్ట్గా జరిగితే ఎవరికి ఆనందం? దేవునికి ఆనందం. దేవుడికి ఆనందం కలిగించిన వారికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. దేవుడికి ఆనందాన్ని కలిగించిన వారికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి. కాబట్టి దేవుడికి సంబంధించిన ఖర్చు, దేవుడికి సంబంధించిన పని, దేవుడికి సంబంధించినటువంటి అర్పణ అన్న దాంట్లో మనం ఎలాగ ఉండకూడదు? అస్సలు పిసినారోళ్ళుగా ఉండకూడదు. దేవుడు ఆజ్ఞ ప్రకారమైన కానుక, లేదంటే దేవుడికి స్వేచ్ఛార్పణ హృదయపూర్వకంగా నీవు సమర్పించుకుని ప్రతిష్ఠించుకునే కానుక, మొక్కుబడి చేసుకున్నటువంటిదా, లేదంటే ఈ విధంగా ఒక ప్రకటన చేయబడి ఖర్చు నిమిత్తం ప్రకటన చేయబడి దాని నిమిత్తము ఇవ్వాల్సిన కానుక ఏదైతే అది కానుకలు. అర్పణల్లో రకాలు ఎన్ని చెప్పండి? బైబిల్లో ఉన్న అర్పణలో రకాలు ఎన్ని చెప్పండి ఒకసారి? బైబిల్లో అర్పణలలో రకాలు ఎన్ని ఉన్నాయి? బైబిల్లో
చెప్పగలరా ఎవరైనా? అర్పణలన్నీ తెలుసుకున్నామంటే అర్పణలన్నీ అర్పించాలని చెప్పి నేర్చుకోవడం మానేశారా? ప్రతిష్టార్పణ, స్వేచ్ఛార్పణ, కృతజ్ఞతార్పణ, ఏంటండి, దశమ భాగము, ఇలా చెప్పుకుంటూ పోతే మొక్కుబడులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బైబిల్లో రాయబడి. ఆ అర్పణలను మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు అర్పిస్తూ ఉండాలి. ఆ అర్పణల విషయంలో మనం యథార్థవంతులుగా ఉండాలి. ఆ అర్పణల విషయంలో దొంగలుగా ఉండడానికి వీల్లేదు. ఆ అర్పణల విషయంలో మనము దేవుడి దగ్గర దోషాన్ని ఒక వేలు పెట్టి నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని అనడానికి వీల్లేదు. ఆ రోజు మలాకీ గ్రంథంలో ఒక దోషం మోపాడు వాళ్ళ మీద. ఆనాడు మలాకీ గ్రంథంలో ఏం చేశాడు? వేలు పెట్టి ఒక దోషం మీలో ఉంది, ఒక తప్పు మీలో ఉంది అంటే, ఏ తప్పు చేశాము, ఏం చేశాము? దొంగలుగా ఉన్నారు మీరంటే, మేము దొంగతనం ఎప్పుడు చేశాము? మీరు దొంగలుగా ఉన్నారు అంటే మేము దొంగతనం ఎప్పుడు చేశాము అంటున్నారు. కానీ దొంగలుగా ఎలాగయ్యారు దేవుని దృష్టికి? చదవండి ఒకసారి. ఇంకా పైనుంచి చదవండి. దొంగిలించడం కరెక్టేనా? దేవుడిది దొంగిలించడం కరెక్టేనా? మీరు నాది దొంగిలించి దొంగలుగా ఉన్నారు. మేము ఏది దొంగిలించాము? నీది ఏది దొంగిలించి దొంగలమయ్యాము అని అడుగుతున్నారు వాళ్ళు. 10వ భాగము ప్రతిష్టార్పణ ఇయ్యక దొంగిలితిరి. వాళ్ళు దొంగలుగానే ఉన్నారు, దొంగతనం చేసి దొంగలుగానే ఉన్నారు. కానీ దేవుడు చెప్పే వరకు దొంగలు అన్న సంగతి వాళ్ళకి అర్థం అవ్వలేదు. వాళ్ళు దొంగలుగానే ఉన్నారు, కానీ దేవుడు దొంగిలిస్తున్నారు, దొంగలుగా ఉన్నారంటే ఏం దొంగిలించాము అంటున్నారు. ఏం దొంగిలించాము అంటే ఏం దొంగిలించారో దేవుడు చెప్పాడు. ఏం దొంగిలించారంట? దశమ భాగము. ఏంటి? నాకు రావలసిన దశమ భాగం దేవుడి ఆజ్ఞలో ఉంది. ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞల్లో దేవుడు చాలా ఖచ్చితమైన ఆజ్ఞగా ఇచ్చాడు. ప్రతి వాడు వాడి రాబడి అంతట్లోనూ ప్రథమ ఫలమును దశమ భాగమును నా మందిర ఖజానాలో నాకు సమర్పించవలెను. కానీ ఏం చేయట్లేదట? ఇవ్వట్లేదట. ఇవ్వకుండా ఎలాగున్నారట? దొంగలుగా ఉన్నారట. మీరు దొంగలుగా ఉన్నారంటే ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదట. ఏది దొంగతనం చేసాం, ఏం దొంగతనం చేసాం అంటున్నారంట. అప్పుడు దేవుడు ఏం దొంగతనం చేశాడో చెప్పారు. ఏం దొంగతనం చేశారని చెప్తున్నాడు. తర్వాత చదవండి. ఈ జనులందరూ ఎటట? జనులందరూ, ఆ కాలంలో ఉన్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎలాగున్నారు? దొంగిలిచూనే ఉన్నారు. ఇంకా ఆ కాలంలో కన్నా ఈ కాలంలోనే బెస్ట్. అందరూ దొంగలుగా ఉండరు కదండి. కొందరు దొంగలుగా ఉంటారేమో కానీ అందరూ దొంగలుగా ఉండరు. కానీ ఆ కాలంలో అయితే జనులు అందరూ అంటున్నాడు దేవుడు. జనులు అందరూ అంటున్నారు దేవుడు. ఈ కాలంలో అయితే అందరూ ఉండరు, కానీ కొందరే ఉంటారు. ఒక 50 కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఒక 30 కుటుంబాలు చాలా పర్ఫెక్ట్గా దేవుడికి భయపడి దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుని భాగాన్ని దేవునికి అర్పిస్తూ ఉంటారు. ఒక 20 కుటుంబాలు దొంగలుగా ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము అలాగ ఉండడానికి వీల్లేదు. మనము దేవుడికి అర్పించవలసిన అర్పణను ఏ మాత్రము దొంగిలించడానికి వీల్లేదు. పాత నిబంధనలు అయితే దశమ భాగం, కొత్త నిబంధనలు అయితే మీరు వర్ధిల్లిన కొలది, అంటే దశమ భాగం కన్నా ఎక్కువగానే ఇవ్వాలి దేవుడికి. ఇప్పుడు 20% ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 30% కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు దేవుడికి. కానీ ఆ పాత నిబంధనలో ఉన్న దశమ భాగాన్నే దొంగిలించేవారుగా కూడా చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు వర్ధిల్లరు. వాళ్ళు ఏమవరండి? వర్ధిల్లరు. ఏమని ఉంది తర్వాత చదవండి. శాపగ్రస్తులుగా ఉన్నారు. ఎవరైతే దేవుడిది దొంగిలిస్తారో వారు ఏమవుతారు? వెంటనే శాపగ్రస్తులు అయిపోతారు. శాపగ్రస్తులు అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా శాపం పోదు,
శాపగ్రస్తులు అయిపోయిన తర్వాత రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేసినా శాపం పోదు. శాపగ్రస్తులు అయిపోయిన తర్వాత రోజుకి ఎన్ని పాటలు పాడినా శాపం పోదు. శాపగ్రస్తులు అయిపోయిన తర్వాత ఎన్ని వారాలు ఉపవాసాలు చేసినా శాపం పోదు. మళ్ళీ ఎప్పుడు పోతుంది శాపం? ఏ విషయంలో శాపం తెచ్చుకున్నావో ఆ విషయంలో మారు మనసు పొందుకుని సరి చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? శాపము పోతుంది. మీరు ఏమై ఉన్నారు? శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు. ఏంటండి? నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని. ఈనాడు క్రైస్తవులకి పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుని అర్పణలు దొంగిలిస్తూ ఉంటారు. దేవుని అర్పణలు దొంగిలించి శాపగ్రస్తులు అవుతూ ఉంటారు. కానీ పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇవ్వి అని దేవుడిని అడుగుతూ ఉంటారు. అది ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? వాక్యంలో అలా కుదురుతుందా? కుదురుతుందా? సామెతల గ్రంథంలో ఏమని ఉంటుంది? నీ రాబడి అంతటిలోనూ. సామెతల గ్రంథంలో చూస్తే ఏమని ఉంటుందండి? నీ రాబడి అంతటిలోనూ ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఏంటి ఇచ్చి. ఎవరికి ఇమ్మంటున్నాడు? రాబడి అంతట్లో ప్రథమ ఫలాన్ని, దశమ భాగాన్ని, ఆస్తిలో భాగాన్ని ఎవరికి ఇమ్మంటున్నాడు? దేవుడికి. ఎవరికి ఇమ్మంటున్నాడు? దేవుడికి. ఇచ్చి యెహోవాను ఘనపరచుడి. ఏ క్రైస్తవులైతే దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవునికి చెందవలసిన అర్పణలు చెల్లిస్తారో వారు ఆ అర్పణ చెల్లించడం వల్ల ఏమవుతున్నారు? దేవుణ్ణి ఘనపరిచిన వారు అవుతున్నారు. దేవుణ్ణి వారు ఏమవుతున్నారు? ఘనపరిచిన వారు అవుతున్నారు. ఒకవేళ అర్పణలను దొంగిలించి శాపగ్రస్తులైతే వాళ్ళు దేవుణ్ణి ఘనపరచటం లేని వారు అవుతున్నారు. దేవుడేమన్నాడు? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ఘనపరచకపోతే నేను ఘనపరచను. కాబట్టి మనం దేవుణ్ణి ఘనపరచాలి. ఎలాగా? దేవుడు వాక్యంలో దేవుడికి చెందవలసిన అర్పణలు ఏవైతే ఉన్నాయో వాటిని హృదయపూర్వకంగా సణుక్కోకుండా, విసుక్కోకుండా, ఉత్సాహంగా దేవుడికి ఇచ్చి ఏం చేయాలండి? దేవుణ్ణి ఘనపరచాలి. ఘనపరిస్తే దేవుడు ఏం చేస్తాడట? అప్పుడు అన్న మాట చాలా ఇంపార్టెంట్ అక్కడ. అప్పుడు నీ కొట్లలో, అప్పుడు నీ రాబడి విషయంలో లోటు నీకు ఉండదు. అప్పుడు నీ తిండి విషయంలో లోటు నీకు ఉండదు. అప్పుడు నీ ఆదాయం విషయంలో లోటు నీకు ఉండదు. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎంతో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో లేమి, కొరత, కరువు అనుభవించడానికి ఒక కారణంగా కూడా ఈ విధంగా దేవునికి చెందవలసిన వాటిని వారు దేవునికి అర్పించకపోవడం వల్ల కూడా కొంతమంది ఈ విధంగా కూడా అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఘనపరచాలి. ఇంకో చోట ఏమన్నాడు? నన్ను శోధించండి, ఇచ్చి నన్ను శోధించండి, నాకు ఇవ్వవలసిన వాటినన్నీ నాకు ఇచ్చి నన్ను శోధించండి. అంటే అంతలాగే మనం ఇవ్వాలట. అప్పుడు నేనేం చేస్తానంటున్నాడు? ఆకాశపు వాకిండ్లను ప్రతి క్రైస్తవ కుటుంబంలో విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారమైన ఆదాయం, విస్తారమైన ఆహారం, విస్తారమైనటువంటి సమృద్ధి అయినటువంటి పరిస్థితులు ఉండాలంటే క్రైస్తవుల కుటుంబాల్లో వారు ఏం చేయాలి? దానికి ముందు ఆజ్ఞ, నా భాగాన్ని నాకు చెల్లించండి. ఏంటండి? మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, మీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పొర్లి పారును. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
చాలామంది క్రైస్తవులకి ఆ వెనకాల మాట కావాలి కానీ ముందు మాట వద్దు. కానీ అక్కడ వాగ్దానం, అక్కడ మలాకీలోనైనా ఇక్కడ సామెతల్లోనైనా కింద వాగ్దానం ఏంటి? మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, మీ గానుగుల్లో ద్రాక్షారసం సమృద్ధిగా ఉంటుంది, ఉండేలాగా నేను చేస్తాను అన్నది వాగ్దానం. అయితే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు దేవుడు మన కుటుంబాల్లో నెరవేరుస్తాడు? దాని పై మాట ఒక ఆజ్ఞ, దాని పై మాట ఒక ఆజ్ఞ. ఇక్కడ సామెతల్లో ఆజ్ఞ ఉంది, చదవండి. ఇందాక చదివాం కదా, నీ రాబడి. అది 10,000 అవ్వచ్చు, అది 20,000 అవ్వచ్చు, అది 30,000 అవ్వచ్చు, అది 40,000 అవ్వచ్చు, అది 50,000 అవ్వచ్చు, అది 1,00,000 అవ్వచ్చు. ఎంతో నమ్మకంగా నీ రాబడి అంతట్లోనూ ప్రథమ ఫలము. ప్రథమ ఫలం అంటే దశమ భాగము. ఎవరిది? దేవుడిది. ప్రథమ ఫలమును ఇచ్చి నీ ఆస్తిలో ఆస్తిలో భాగాలు కూడా ఎక్కడన్నా జరుగుతుందా? జరుగుతుందండి. ఆస్తిలో భాగాలు కూడా దేవుడికి ఇచ్చే అంత గొప్పవారు ఉన్నారంటారా? దశమ భాగాలకే దిక్కులేదు, ప్రథమ ఫలాలకే దిక్కులేదు, స్వేచ్ఛార్పణలకే దిక్కులేదు, చేసుకున్న మొక్కుబళ్ళకే దిక్కులేదు. కొంతమందికి అయితే వాళ్ళ నోటితో చేసుకున్న మొక్కుబళ్ళే ఎగ్గొట్టేసి దొంగలైపోతూ ఉంటారు కొంతమంది. ఎంత దారుణమో చూడండి. అలాంటిది ఏటట? ఆస్తిలో భాగమును ఇచ్చి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆస్తిలో భాగాన్నిచ్చి నన్ను ఘనపరచండి. ఏంటి? నన్ను ఘనపరచండి. మనము ఇచ్చేది సేవకుడికి అన్న దృక్పథం ఏదైతే ఉంటుందో ఈనాడు క్రైస్తవులకి, అది పూర్తిగా మైండ్లోంచి బయటకు పోవాలి. ఈనాడు సాతాను చాలా తెలివైన వాడు. నువ్వు ఇచ్చేది పాస్టర్ గారికి అన్న ఉద్దేశాన్ని లోపల పెడుతున్నాడు తప్ప, నువ్వు ఇచ్చేది అది ఏ పేరుతో పిలువబడిన అర్పణైనా నువ్వు ఇచ్చేది దేవుడికి అన్నదాన్ని ఆ సాతానుడు ఏం చేస్తున్నాడు? మోసం చేసేస్తున్నాడు మనల్ని. పాస్టర్ గారికి ఇస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ నువ్వు ఇస్తున్నది పాస్టర్ గారికి కాదు, నువ్వు ఇస్తున్నది దేవుడికి. నా మందిరపు ఖజానా నిధిలోనికి వెళ్ళి అన్నాడా? లేదంటే తీసుకొచ్చి నా సేవకుడికి చేతిలో పెట్టండి అన్నాడా? ఏమన్నాడు ఇందాక? వాళ్ళు తీసుకొచ్చి, మీరు తీసుకొచ్చి ఎక్కడ మందిరపు నా మందిరపు నిధి 10వ భాగం తీసుకొచ్చి దేవుని మందిరపు నిధిలో తీసుకుని రండి. ఎందుకట అది? ఆహారం ఉండునట్లు. అంటే దాని అర్థం ఏంటి? నా మందిరంలో ఆహారం ఉండునట్లు అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది ప్రతి ఆదివారం చర్చిలో భోజనాలు పెడతారు కదా, దానికా? అదా? ఇదంతా చర్చిల్ని, ఆ భోజనాల పథకాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే చర్చిల్ని భోజనాల కోసం వచ్చేసి, భోజనాల కోసం చర్చిలకి జనాలు వస్తారన్నటువంటి దాంతో చాలామంది చేసేవారిగా ఉన్నారు. కానీ దాని అర్థం అది కాదు. ప్రతి ఆదివారం మీ అందరికీ పాస్టర్ గారు భోజనాలు ఎట్లాగునా మీరు నా ఖజానా నిధిలోనికి తీసుకొచ్చి పెట్టండి అన్నాడా? దాని అర్థం అది కాదు. ఎవరైతే ఈ సేవలో నేను ఎన్నుకున్న సేవకుడు, నేను ఎన్నుకొని ప్రతిష్ఠించుకున్న కుటుంబము ఈ మందిరములో సేవ నిమిత్తము వాడబడుతూ వేరే ఏ ఉద్యోగాలు, వ్యాపారాలు, రాబడికి సంబంధించిన ఏ పనులు చేయకుండా నా సేవ చేస్తూ మిమ్మల్ని, నేను ఆ సేవకుడికి అప్పగించిన మందైన మిమ్మల్ని జాగ్రత్తగా కాస్తూ, మేపుతూ, వాక్య ఆహారంతో పోషిస్తూ, మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ, మీకు అందుబాటులో ఉండి మీకోసమే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సమయాన్ని కూడా పూర్తిగా కేటాయించుకుని మీకు నా సేవ నిమిత్తం వాడబడుతున్నటువంటి నా సేవకు కుటుంబ సభ్యులకి ఆహారం ఉండునట్లు, వాళ్ళ అవసరతలు తీరినట్లు, వాళ్ళకి కావలసిన ఖర్చు నిమిత్తము అని అర్థం. అక్కడ నా మందిరములో నా సేవకులుగా ఉన్న కుటుంబానికి కావలసిన ఆదాయము, కావలసిన ధనము, కావలసిన ఖర్చు, కావలసిన అవసరతల నిమిత్తము మీరు నా మందిరపు ధన నిధిలోనికి తీసి ఏంటండి తీసుకుని రండి. దశమ భాగం అనే దాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి.
దశమ భాగం అనేది కాదు, ఇంకా ఎక్కువగానే ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ కొత్త నిబంధన కాలంలో అయితే 10వ వంతు కాదు, 20వ వంతు, 30వ వంతు కూడా ఇవ్వాలి. మనకు పెరిగే కొలిది, మన ఆదాయం పెరిగే కొలిది మనం ఇచ్చేది కూడా పెరుగుతూ ఉండాలి ఖచ్చితంగా. అది ఎక్కడ ఇవ్వాలి? ఏ మందిరానికైతే ఆ విశ్వాసి వెళ్ళడం అనేది జరుగుతుందో ఆ మందిరపు ధననిధిలోనికి అది చేరాలి. కొంతమంది వెళ్ళే మందిరం వేరు, ఇచ్చే దశంభాగం ఇంకో చోట. వెళ్ళే మందిరం వేరే మందిరం, కానీ వాళ్ళు ఇచ్చే దశంభాగము వేరే మందిరం ధననిధిలోకి చేరుతూ ఉంటుంది. ఇది ఘోరమైన పాపం, దీనికి క్షమాపణ ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. అలాగుండు. ఒక మాట చెప్తాను, నేను నెలంతా పనిచేసాం, నాకు రావాల్సిన జీతాన్ని నాకు ఇవ్వకుండా నాతో పాటు పనిచేసిన పక్కోడికి ఇచ్చేస్తాడు అనుకోండి యజమానుడు, ఊరుకుంటాను నేను? వాడు నేను కలిసే పనిచేసాం, అయితే యజమానుడు నాకు రావాల్సిన జీతాన్ని కూడా పక్కోడికి, నీకు ఇవ్వాల్సిన జీతం కూడా నీకు ఇవ్వను ఆడికి ఇచ్చేస్తున్నానని ఆడికి ఇచ్చేసాడు అనుకోండి యజమానుడు, ఊరుకుంటానా నేను? ఊరుకుంటానా? నేను పొందుకోవాల్సిన జీతం, నాకు రావాల్సిన జీతం, నేను కష్టపడి పనిచేసిన జీతం నాకు ఇవ్వకుండా ఆడికి ఇచ్చేస్తానంటావేంటని దెబ్బలాడవా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగ ఉండకూడదు. దేవుని అర్పణ ఎక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏ మందిరానికి రెగ్యులర్గా వెళుతున్నాము, ఏ మందిరంలో ప్రతీ నెల ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్పొందులు పొందుతున్నామో అక్కడికి మనము దేవుని దశమ భాగం అనే పేరుతో ఇవ్వబడిన అర్పణను ఖచ్చితంగా అక్కడికే ఇవ్వాలి. అంతే తప్ప దాన్ని వేరే వేరే చోట్లకి ఇవ్వడానికి, వేరే వేరే చర్చిలకి ఇవ్వడానికి, వేరే వేరే సేవకులకి ఇవ్వడానికి, వేరే వేరే పరిచర్లకి ఇవ్వడానికి కుదరదు. ఆ దశంభాగాన్ని భాగాలుగా చేసి కూడా ఇవ్వడానికి కుదరదు. కొంత భాగం ఈ చర్చిలో, కొంత భాగం ఆ చర్చిలో, కొంత భాగం ఈ చర్చిలో, ఇలాగా భాగాలుగా చేసి డివైడ్ చేసి కూడా ఇవ్వడానికి కుదరదు. అందుకే వేరే పాస్టర్లకి, వేరే చర్చిలకి ఇవ్వాల్సి వస్తే మనము దాంట్లోది కాకుండా ఇంకా మనకి మిగిలి ఉన్న డబ్బు ఏదైతే ఉందో అందులో ఇవ్వాలి. ఈనాడు విశ్వాసులకి చాలా ఎక్కువ మంది పాస్టర్లు ఉంటున్నారు. నేను ఒకటి చెప్తాను, మీకు పాస్టర్లు ఎక్కువయ్యే కొలది మీ జోబులకు కన్నాలు పడతానే ఉంటాయి. పాస్టర్లు ఎక్కువయ్యారంటే వాళ్ళకి నిత్యము పెడుతూనే ఉండాలి. పాస్టర్లు అనేవారికి ఏదో రూపంగా, ఏదో కారణంతో, ఏదో ప్రార్థన, ఏదో కార్యక్రమం, ఏదో కూటం అంటారు, మనం ఏం చేస్తూ ఉండాలి? వాళ్ళకి ఇస్తూ ఉండాలి. దేవుడు చెప్పాడు, నా పాస్టర్లు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇవ్వండి అని చెప్పలేదు. చెప్పాడా? అలా చెప్పలేదు. కాబట్టి విశ్వాసులకి పాస్టర్లు ఎక్కువయ్యే కొలది వాళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటూనే ఉంటుంది. విశ్వాసులకి పాస్టర్లతో సహవాసం ఎంత తక్కువగా ఉంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతా బాగా ఉంటుంది. ఈనాడు క్రైస్తవుల పరిస్థితి ఏంటంటే దూరపు కొండలు నునుపు, దగ్గర కొండలు గరుకు. వాళ్ళ పాస్టర్లు చాలా గరుగ్గా కనబడతారు, వేరే పాస్టర్లు చాలా నునుపుగా కనబడతారు. కాబట్టి ఆ నునుపు పాస్టర్లకు పట్టుకెళ్ళి పొలోమని ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఎక్కడ ఇస్తారు? ఇక్కడ ఇవ్వవలసిన అర్పణలు దొంగిలించి అక్కడ ఇస్తూ ఉంటారు. అటువంటి వారు శాపగ్రస్తులైపోయి అటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేరు. ఈనాడు క్రైస్తవులకి ఎంత తక్కువ మంది పాస్టర్లు ఉంటే అంత మంచిది. పాస్టర్లు పెరిగే కొలది, పాస్టర్లు ఎక్కువయ్యే కొలది వాళ్ళకి పెట్టుబడి పెడతానే ఉండాలి. పాస్టర్ల యొక్క అలవాటు ఏంటో తెలుసా? చాలామందికి నువ్వు ఎప్పుడైనా నీ దగ్గరికి వస్తే నువ్వు ఎప్పుడైనా ఒక 200 కానుక ఇచ్చావా, నెల మొదలెట్టేస్తాడు. ఇంకా ప్రతి నెల మొదలెట్టేస్తాడు ఇంకా పాస్టరు. చాలామంది పాస్టర్లు ఎలాగున్నారంటే నాడు ఎప్పుడో వచ్చావు, నువ్వు ఏదో చిన్న ప్రార్థన చేసావు, ఏదో నీకు చిన్న ప్రేరేపణ కలిగి ఒక 200 చేతిలో పెట్టావు, భలేగా ఉంది, ఈ వచ్చినప్పుడల్లా కానుక ఇస్తున్నారు వీళ్ళు అని చెప్పి నెల డేట్ ఎట్టేస్తాడు. ఫస్ట్ వీక్లో, ప్రతి నెల ఫస్ట్ వీక్లో వచ్చేసి ప్రార్థన చేస్తా అని చెప్పి ప్రార్థన చేసేసి భోజనం చేసేసి నువ్వు ఇచ్చి 200 అట్టుకుని పోతూ ఉంటాడు. ఆ తర్వాత 200 పెంచాలన్నట్లుగా కూడా నీకు ఆయన చెప్పే వాక్యాలు ఉంటాయి తర్వాత. కాబట్టి పాస్టర్లను పెంచుకోకండి, విశ్వాసాన్ని పెంచుకోండి. పాస్టర్లను పెంచుకుంటే భ్రష్టులమైపోతాం. ఎందుకంటే అందరి బోధ ఒకలాగా ఉండదు, పాస్టర్లను పెంచుకుంటే విశ్వాస భ్రష్టులమైపోతాం బోధల వల్ల. కాబట్టి పాస్టర్లను పెంచుకోవద్దు, విశ్వాసాన్ని పెంచుకోండి.
విధేయతను పెంచుకోండి, భక్తిని పెంచుకోండి. వేరే వేరే పాస్టర్ల ప్రార్థనల వల్ల ఏయో గొప్ప కార్యాలు జరిగిపోతున్నాయని అనుకోకండి. నీ ప్రార్థన కన్నా గొప్ప ప్రార్థన ఎవరి ప్రార్థన కాదు. పాస్టర్ గారి ప్రార్థన గొప్ప ప్రార్థన కాదు, దానికన్నా గొప్ప ప్రార్థన ఎవరిదంటే నీదే. నీ ప్రార్థన ఎంత శక్తివంతమైందో నీకు తెలిస్తే వేరే పాస్టర్ గారి ప్రార్థన చాలా శక్తివంతమైందన్న భావన నీకు ఉండదు. ఈనాడు మన ప్రార్థన శక్తిని మనం చాలా తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల వేరే పాస్టర్లు, వేరే విశ్వాసుల ప్రార్థనలు చాలా శక్తివంతమైనవిగా మనకు కనబడుతున్నాయి. దానికి కారణం ఏంటి? మన ప్రార్థనా శక్తి మనకి తెలియకపోవడం వల్ల. మన ప్రార్థనా శక్తి మనకి తెలియకపోవడం వల్ల ఎక్కడికో వెళ్ళి ఎవరో పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటే కార్యం జరుగుతుంది అన్నాడా, లేదంటే గదిలోకి వెళ్ళి రహస్యమందు చూస్తున్న దేవుడికి మొర్రపెట్టు, అప్పుడు నీకు ఆయన కార్యం చేస్తాడని ఉందా బైబిల్లో? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దూరపు కొండలు నునుపుగా కనబడతాయి క్రైస్తవులకి చాలామందికి, కానీ కొండ అన్నది ఏదైనా సరే గరుగ్గానే ఉంటుంది. దూరం నుంచి చూసావు కాబట్టి నునుపుగా అనింది, అదే కొండకి దగ్గరికి వెళ్ళి చూడు, అది కూడా గరుగ్గానే ఉంటుంది కదండి. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండడానికి వీల్లేదు. ఎక్కడైతే అద్భుతంగా ప్రజలు ఏం చేశారు, విస్తారంగా ఇస్తే ఆ వచ్చిన డబ్బుతో ఏ పని అయితే చెయ్యాలో ఆ పని చేయగా ఇంకా ఇంకా బోల్డ్ అంతా డబ్బు మిగిలితే ఆ డబ్బుతో ఏం చేశారండి, మందిరములో సేవ నిమిత్తము అవసరమైన ఖర్చుకే ఆ డబ్బుని యాజకుడు వాడి ఆ మందిరంలో ఇంకా ఏవైతే కొన్ని అవసరమైనవో అవన్నీ కూడా సమకూర్చడం అనేది జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇలాగే మనము దేవుడి విషయంలో, ఇచ్చే విషయంలో, అర్పణలు చెల్లించే విషయంలో మనం కూడా అలాగే మనం ఫలించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరమాత్ముడు అయిన దేవుడా, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క దేవా తండ్రి నాయన, ఉదయకాల సమయంలో ఇంతవరకు మాకు నువ్వు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము దేవా మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయించి, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైన బ్రతుకుతో నీకు ఇష్టలుగా మారి నీ ఆశీర్వాదాలకి మేము పాత్రులవుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.